నమస్తే, నా పేరు సాయి శిరీష. నేను యోగా ఇన్స్ట్రక్టర్. ఇవాళ మనం గోముఖాసన ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. గోముఖ ఆసన అంటే ఆ పోజ్ గోవు ముఖాన్ని రిజెంబల్ చేస్తుంది కాబట్టి, ఎలా మన కాలు మీద కాలు ప్లేస్ చేసినప్పుడు ఈ షేప్ అనేది గోవు ముఖాన్ని రిజెంబల్ చేస్తుంది కాబట్టి గోముఖ ఆసన అని దానికి పేరు వచ్చింది. చాలా మందికి గోముఖాసన ఈ విధంగా మనం రెండు చేతుల వెనక్కి తీసుకెళ్ళి రీచ్ అవ్వాలన్నమాట. షోల్డర్ స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకి లేదా షోల్డర్ ఇంజురీ ఉన్న వాళ్ళు ఈ పోజ్ని పుష్ చేసుకోకండి, ఖచ్చితంగా చేసేయాలి అని ఒత్తిడి పెట్టకండి మీ షోల్డర్స్ మీద. స్లోగా ఏ విధంగా మనం ఆ పోజ్ని అచీవ్ చేయొచ్చో ఇవాళ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం రెండు కాళ్ళని చాచేసిన తర్వాత ఇలా చక్కగా ఫస్ట్ కుడి కాళ్ళని తీసుకొని ఇటువైపు ప్లేస్ చేస్తున్నాను. అది నా ఎడమ కాలు హీల్ వచ్చేసి రైట్ హిప్ కిందకి రావాలి. ఈ మోకాలు ఆల్మోస్ట్ కింద ఉన్న మోకాలకి అలైన్ అవ్వాలన్నమాట. సేమ్ ఈ విధంగా రావాలి. లేదు హిప్ స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకి కాస్త కష్టంగా ఉంటే ఫ్రీగా వదులుగా ఉంచుకోవాలి. అలా గట్టిగా పెట్టాలని కూడా లేదు, పెట్టకూడదు కూడా. సో కొంచెం ఫ్రీగా ఉండి మన రెండు హిప్స్ కూడా ప్యారలల్ గా కింద ఫ్లోర్ కి టచ్ అవ్వాలి. అప్పుడు మన స్పైన్ అనేది స్ట్రైట్ గా ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, నా రైట్ హ్యాండ్ని లెంతెన్ చేస్తున్నాను, ఎక్స్టెండ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి తీసుకెళ్ళి రైట్ హ్యాండ్ రైట్ ఎల్బో దగ్గర బెండ్ చేసి వెనకాల ఈ విధంగా ఇంటర్లేస్ చేస్తున్నాను. షోల్డర్ ఇలా వెళ్ళకూడదు. ఈ ఎల్బో అనేది పైకి ఫేస్ చేస్తూ హెడ్ ని లిఫ్ట్ చేస్తున్నాము. ఇది చెస్ట్ ఓపెనింగ్ పోజ్ అండ్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. సో ఇప్పుడు మనం దీన్ని చాలా మందికి వెంటనే మనం చేతులు అందదా చెప్తున్నారు కదా. సో నాకు ఇది ఇంతకుముందు మనం ఇది చేసినప్పుడు దిస్ ఈజ్ మై కంఫర్టబుల్ సైడ్, నా సైడ్ అనమాట, నాకు ఫ్రీగా ఉంటుంది. సో ఇటువైపు చేయడానికి నా షోల్డర్ కాస్త పెయిన్ ఉంది. బట్ ఏది హెల్ప్ చేసింది అంటే కాన్షియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు హ్యాండ్ ఎక్స్టెండ్ చేసి ఇంటర్నల్ రొటేషన్ చేయాలి. అప్పుడు మన స్కాపులా మన స్పైన్ నుంచి దూరంగా వెళ్ళి రొటేషన్ జరుగుతుంది. ఆ తరువాత ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా తీసుకెళ్ళినప్పుడు రీచ్ అవ్వడం లేదు. జస్ట్ అబ్జర్వ్ చేయండి చేస్తున్నప్పుడు ఎక్స్టెండ్ చేసి ఇంటర్నల్ రొటేషన్. ఇప్పుడు ఏంటి, నా స్కాపులా నా చేయి మూమెంట్ చూస్తే రైట్, స్కాపులా అనేది కాస్త దూరం ప్రొట్రాక్షన్ జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇంటర్నల్ రొటేషన్ చేసినప్పుడు ఇక్కడ స్పేస్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఎక్కువగా మనం మూమెంట్ లోపలికి తీసుకొని ఎల్బోని ఇలా తీసుకొని హ్యాండ్ని పైకి తీసుకుంటున్నాం. తర్వాత ఇంకొక హ్యాండ్ ఎక్స్టెండ్ చేసి చక్కగా అప్పుడు మనం వెనకాల రీచ్ అవ్వాలి. రైట్, ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం గోముఖాసన. స్లోలీ రిలీఫ్. ఒకవేళ అలా కూడా మనకు అందట్లేదు, రీచ్ అవ్వలేకపోతున్నాం అంటే స్ట్రాప్ లేదా మనకి టవల్ చున్నీయో మనకు అవైలబుల్ ఉన్నారు, లేదా యోగా స్ట్రాప్ అంటే దీంతో అయినప్పుడు ఇలా ప్లేస్ చేసేసి మళ్ళీ సేమ్ ఎంతవరకు మనకు అంత రీచ్ అయితే అంతవరకు వెళ్తున్నాం. తర్వాత లేదు మనకి గ్యాప్ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని హోల్డ్ చేసి పైన దాన్ని హోల్డ్ చేసి స్లోగా పుల్ చేస్తూ ఓకే ఇంతవరకే వచ్చింది. కాసేపు ఇక్కడ మనం హోల్డ్ చేసి బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేయాలి. ఎల్బో పైకి, నా లెఫ్ట్ ఎల్బో పైకి ఉంది, రైట్ ఎల్బో రెండు అప్ అండ్ డౌన్ ఫేస్ చేస్తున్నాయి. అండ్ స్లోలీ రిలీజ్ చేసేటప్పుడు నెమ్మదిగా రిలీజ్ చేయాలి. సో షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు, ఫ్రోజన్ షోల్డర్ లేకపోతే స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు ఈ పోజ్ చేయడానికి ఫోర్స్ చేసుకోకండి మిమ్మల్ని మీరు. అదేవిధంగా హిప్ స్టిఫ్నెస్ ఉన్నప్పుడు కాళ్ళు మనం ఒకవేళ లేదు నాకు ఆ విధంగా పెట్టడానికి అవ్వట్లేదంటే వజ్రాసనం అయినా స్లోగా ప్రాక్టీస్ చేసి అప్పర్ బాడీని స్లోగా మనం హిప్ ఫ్లెక్సిబిలిటీ వచ్చిన తర్వాత ఆ పోస్చర్లో గోముఖాసన ప్రాక్టీస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.